వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఏపీ అండ్ తెలంగాణ లబ్ డబ్ కాస్త డబ్ డబ్ అనే రీతిగా గుండె చప్పుడు మారిపోయింది. మన గుండె చప్పుడిని కార్పొరేట్ వ్యవస్థ చాలా బలంగా మార్చేసింది. ఒక్కసారి మీ గుండె గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం కాదండి, బాధ్యత మీకుంది. మన గుండెలో కనిపిస్తున్నటువంటి ఆ సన్నని నరాలు వ్యాకోచ సంకోచాలకి ప్రధానంగా కారకాలు. మన గుండె జనించినప్పటి నుంచి మరణించే వరకు కొట్టుకునే ముఖ్యమైన ఆర్గాన్స్లో అదొకటి. మీరు ఇక్కడ గమనించినట్లయితే గుండె జబ్బులు అంటే రక్తనాళాల జబ్బు. రక్తనాళాల్లో పేరుకుపోతున్నటువంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ కానివ్వండి, లేకపోతే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల హోమోసిస్టిన్ అనే ఒక ఎమినో యాసిడ్ మీ రక్తనాళాలను ఉబ్బేలాగా చేస్తూ రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటూ ఒకప్పుడు గుండె నొప్పి వచ్చేది, హార్ట్ స్ట్రోక్ వచ్చేది. బట్ ఈ రోజున హార్ట్ అరెస్ట్ అవుతుంది. దానికి గల కారణం మన ఆహారపు అలవాట్లు మారిపోవడం, మనం తీసుకుంటున్నటువంటి గాలి మరింత కలుషితం అయిపోవడం, మన ఆర్గాన్స్ యొక్క ఏజింగ్ అనేది విపరీతంగా పెరిగిపోవడం, ఇవన్నీ కూడా ప్రధాన కారణాలు. మనం నూతనంగా గమనించినట్లయితే దినపత్రికల్లో వస్తున్నటువంటి దారుణాల్ని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 4 సంవత్సరాల బాబుకి గుండె జబ్బు, హార్ట్ అరెస్ట్ అయింది. 12 సంవత్సరాల పాప హార్ట్ అరెస్ట్ అయింది. నూతనంగా వివాహమైనటువంటి వ్యక్తి తన మొదటి రాత్రే గుండె అరెస్ట్ అవడం వల్ల మరణించాడు. ఇలాంటి అనేక విషయాల్ని మనం చూస్తున్నాం. ధూమపానం, మద్యపానం, అలాగే ఆక్సిడేషన్, ఆహారపు అలవాట్లు, మనం తీసుకుంటున్నటువంటి వాటర్ ఎసిడిక్ నేచర్లో ఉండడం, మన కంప్లీట్ బాడీ అంతా కూడా 70% ఆల్కలైన్గా ఉండాలి. మన బాడీలో ఉండే pH లెవెల్స్ ఒక్కొక్క ఆర్గాన్కి ఒక్కొక్క రకంగా ఉంటాయి. బట్ ఈ రోజున మన బాడీ కంప్లీట్ ఎసిడిక్ అవ్వడం, దీనికి ప్రధాన కారణం ప్రాసెసింగ్ ఫుడ్ తీసుకోవడం, అన్హెల్దీ హ్యాబిట్స్, నిద్రలేమి. మనం ప్రత్యేకంగా మనపై మనం ఫోకస్ చేయకపోతే ఈ రోజున చిన్న వయసులోనే స్టంట్ పడుతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, మీ గుండె ఆరోగ్యం మీ బాధ్యత కాదా? ఎందుకంటే నేటి ఈ యొక్క కలియుగం కాదు, కల్తీ యుగంలో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ధనంతో ప్రొటెక్ట్ చేయలేం. మన ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్. ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు మీ గురించి మీరు ఆలోచించండి. మీ వెనకమాల మిమ్మల్ని నమ్ముకుని ఉన్నటువంటి మీ కుటుంబం గురించి ఆలోచించండి. మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీరు ఉన్నప్పుడు కాదు, మీరు లేకుండా పోయే పరిస్థితి వస్తే అప్పుడు మన కుటుంబానికి ఎవరు భరోసా అనేది ఆలోచించండి. అప్పుడు మీ ధూమపానం, మద్యపానం పట్ల మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. మనం ఎలా ఉండాలి అనే ఒక అవగాహన వస్తుంది. డియర్ ఏపీ అండ్ తెలంగాణ, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, నేను చాలా సవినయంగా వివరిస్తున్నాను. అలవాట్లు అనేవి పొరపాట్లు కాదు, కానీ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దన్ క్యూర్. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దన్ క్యూర్. కోర్బొరాక్వి అండ్ రీజన్ స్టెమ్వి కాంబినేషన్తో వన్ స్టాప్ సొల్యూషన్, రియల్లీ వన్ స్టాప్ సొల్యూషన్, కోర్బొరాక్వి అండ్ రీజన్ స్టెమ్వి. దిస్ బోత్ కాంబినేషన్లో మీరు గనక ఒక 3 మాసాలు 90 days మన బాడీలో మెటబాలిజంని గనక మనం గమనించినట్లయితే మన శరీర తత్వానికి 90 రోజులు ఒక అలవాటు ఏదైతే చేస్తే మన శరీరంలో మార్పులు అంత అద్భుతంగా మొదలవుతాయి అనేది అధ్యయనాలు ఎన్నోసార్లు నిరూపించబడ్డాయి. ఎవరైతే ఎమర్జెన్సీ అనేది నా గడపకు రాకూడదు, ఎమర్జెన్సీ అనేది నా ఫ్రెండ్స్ గడపకు రాకూడదు, ఎమర్జెన్సీ అనేది నా ఇరుగు పొరుగు గడపకు రాకూడదు అనుకుంటారో మీరందరూ కూడా ఈ వీడియో పంపించిన వారి ద్వారా కోర్బొరాక్వి అంటే ఏమిటి, రీజన్ స్టెమ్వి అంటే ఏమిటి, వీటి యొక్క పనితీరు ఎలా ఉంటుంది, ఈ రెండింటి కాంబినేషన్లో మనకి ఎమర్జెన్సీ అనే పదం మన గడపకు రాదు అంటే నిజంగా ఇలాంటి ఒక కాంబినేషన్లో ఉన్నటువంటి సప్లిమెంట్ అండ్ సప్లిమెంట్ మనకి ఎంత అవసరం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఈరోజు మనం కల్తీ యుగంలో ఉన్నాము, మనం కల్తీ అలవాట్లకు అలవాటు పడ్డాము. మనకున్నటువంటి అనేక రకాల బ్యాడ్ హ్యాబిట్స్కి మనం చేయాల్సినటువంటి ఒక గుడ్ హ్యాబిట్ ఎవ్రీడే మార్నింగ్ అండి కోర్బొరాక్విని మనం తీసుకోవడం, అలాగే రీజన్ స్టెమ్విని తీసుకోవడం. మన గుండె మన బాధ్యత. ఎవ్రీడే హెల్త్ కేర్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. డియర్ ఫ్యామిలీ మెంబర్, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు మేము ఇంత సవినయంగా వివరిస్తున్నామంటే ఏ గడపలో కూడా ఎమర్జెన్సీ అనే దానికి
తావు లేకుండా చేయడమే గడప గడపకి విక్టర్స్ యొక్క పని.